గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు విస్తరించబోతోందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇది. అదిగో విస్తరించబోతోంది, ఇదిగో విస్తరించబోతోంది, అప్పుడు అంటూ ఇటువంటి వార్తలు గత కొన్నేళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఆ వార్తను నిజం చేసేలా కొద్దిసేపటి క్రితం ఇటు తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకొచ్చింది తెలంగాణ కేబినెట్. కొద్దిసేపటి క్రితం మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన రియాక్ట్ అయ్యారు, ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇంకా 27 మున్సిపాలిటీస్ని ఓవరాల్ చుట్టూతో 27 మున్సిపాలిటీస్ని విలీనం చేయబోతున్నట్టుగా ఇటు తెలంగాణ మంత్రివర్గం చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ లిస్టు చూసేద్దాం, ఆ తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, అలాగే తుక్కుగూడ, కంటిన్యూ చేస్తే మేడ్చల్, అలాగే దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుంకుంట, కోంపల్లి, దుండిగల్తో పాటు బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాకీర్, మీర్పేట్, ఇలా వీటితో అంటే మీర్పేట్తో పాటు బోడుప్పల్, పిజాదిగూడ, జవహర్ నగర్తో పాటు ఇంకొన్ని ప్రాంతాలు, జవహర్ నగర్తో పాటు ఐ థింక్ నిజాంపేట్, మొత్తం 27 మున్సిపాలిటీస్ని విలీనం చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ మంత్రివర్గం. సో 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం. ఏకంగా 150 డివిజన్స్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ 27 కొత్త మున్సిపాలిటీస్ని కూడా కలిపేసుకుంటే ఏం జరగబోతోంది అనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ వి గో. ఒకసారి ఆ మ్యాప్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం ఎంతే ఉంటుంది జిహెచ్ఎంసీ. ఆ మ్యాప్ని చూసినప్పుడు అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా. ప్రస్తుతం జిహెచ్ఎంసీ చూస్తే కనుక ఇంత చిన్నగా మనకు అనిపిస్తుంది. అంటే ఆఫ్ కోర్స్ జిహెచ్ఎంసీ పెద్దది, బట్ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ మ్యాప్ ఇగో ఇలా మారబోతుంది. మీరు చూస్తున్నారు కదా, ప్రతిపాదించిన ఆ 27 మున్సిపాలిటీస్ని మొత్తం కలుపుకుంటే ఇదిగో ఇలా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జిహెచ్ఎంసీగానే ఉంటుందా, లేకపోతే గత కొద్ది రోజులుగా మాట్లాడుకున్నప్పుడు హైదరాబాద్ ద గ్రేటర్ సిటీ కార్పొరేషన్ HGCC హైదరాబాద్ ద గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మారబోతుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తుంది. ఎందుకంటే 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలతో జిహెచ్ఎంసీ ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితి అంటే దాదాపు 20 అనుకుందాం. ఇప్పుడు ఇంకా 27 యాడ్ కాబోతున్నాయి, అంటే డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ మీరు చూస్తే కనుక ఇదిగో ఈ ప్రాంతానికి పరిమితం అవడం కాదు. ప్రస్తుతం ఇవన్నీ కూడా జవహర్ నగర్ మీరు చూస్తున్నారు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఈ ఓఆర్ఆర్తో ఉన్న ఈ ప్రాంతాలని, ఈ ఓఆర్ఆర్తో లింకప్ అయిన ప్రాంతాలు, షామీర్పేటకి సంబంధించిన ఈ ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు జవహర్ నగర్, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇవన్నీ కూడా ప్రస్తుతం దీంట్లో రాబోతున్నాయి, విలీనం కాబోతున్నాయి. సో ఇప్పుడు ఎక్స్పాండ్ జరగబోతోంది. దీని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటే కొన్ని పాజిటివ్ గురించి మాట వినిపిస్తుంది, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏంటో పాజిటివ్ నెగిటివిటీస్ అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్స్పాన్షన్ అవుతున్న క్రమంలో వీటిని దీని పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆఫ్కోర్స్ అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దాంతోపాటు అక్కడికి మౌలిక వసతులు పెరుగుతూ ఉంటాయి, మౌలిక వసతుల కల్పన పెరుగుతూ ఉంటుంది. రోడ్ వేస్ కావచ్చు, లేకపోతే మరో ఇట్ మేబీ ఆ ఎక్స్పాన్షన్ అనేది ఇంకా జోరందుకుంటూ ఉంటుంది అనేది ఒక చర్చ. అయితే అట్ ద సేమ్ టైం వాటికున్న అప్పులు కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీలో చేరుతాయి అనేది ఇంకొక చర్చ. అప్పుడు ఇంతింతై వటుడింతై అనుకున్న జిహెచ్ఎంసీకి అప్పులు కూడా అంతే పెరుగుతాయి. అప్పుడు ఆ భారాన్ని జిహెచ్ఎంసీ మోయాల్సి వస్తుంది అనేది ఇంకొక చర్చ. దాంతోపాటు ఏ మేలైతే ఉంటుందో అట్ ద సేమ్ టైం దానికి వెనకాల అదే స్థాయిలో కీడు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది కదా అనే చర్చ జోరందుకుంటుంది. సో ఆ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తోంది. సో జిహెచ్ఎంసీ లాగే ఉంటుందా, లేకపోతే మన కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాక ఒక 150 డివిజన్స్ మాత్రం ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం అంతా యాడ్ ఆన్ అయిన తర్వాత, అంటే ఈ ప్రాంతాలని యాడ్ ఆన్ అయిన తర్వాత 150 డివిజన్స్ ఎన్ని డివిజన్స్ అవుతాయి అనేది ఇంకొక డిస్కషన్కి దారితీస్తోంది. ఇప్పుడు ఒక 150 డివిజన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో అఫ్కోర్స్ దీని గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు కౌన్సిల్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. బీజేపీ ఎంఐఎం వ్యతిరేకించాయి. సో 150 డివిజన్స్లో బొంతు రామ్మోహన్ ఆయన మేయర్గొన్న సందర్భంలో ఎలక్షన్స్ జరిగాయి కదా, అప్పుడు బీఆర్ఎస్కి ఏకంగా 99 సీట్లు గెలుచుకుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీతో. అప్పుడు కౌన్సిల్ని సొంతం చేసుకుని జిహెచ్ఎంసీలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎంఐఎం పోటీ చేశాయి. అఫ్కోర్స్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఆ తర్వాత మేయర్గా గద్వాల విజయలక్ష్మి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లోకి వెళ్ళడం, ప్రస్తుతం ఆ స్థానం అలా పదిలంగానే ఉంది.
సో ఇక్కడ ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కనుక ఈ పరిధి మొత్తం వెళ్ళిపోయింది అనుకుందాం, ఎన్ని స్థానాలు పెరుగుతాయి, ఎన్ని స్థానాలు జిహెచ్ఎంసీలోకి వెళతాయి, అప్పుడు ఎవరిది పట్టుంటుంది, ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తుంది. అంటే పొలిటికల్గా కూడా కాస్త ఇక్కడ దాన్ని ఏమంటారు, అపోజ్ అనేది వినపడుతోంది. బీజేపీ ఎంఐఎం ఇప్పటికీ వ్యతిరేకించి అనే చర్చ అందుకుంటోంది. సో ఒకవేళ ఇది జరిగితే పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏం చేయబోతుంది, ఇది కేవలం మొత్తం ఇది అంటే దీని అంతటినీ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అంటే జిహెచ్ఎంసీ పేరు ఉంటుందా, లేకపోతే గతంలో మనం విన్నాం హెచ్జిసిసి అని చెప్పి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అని చెప్పి అలా వెళ్ళబోతుందా, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ అందుకుంటోంది. సో క్లుప్తంగా చెప్పుకుంటే కనుక ఇంతవరకు 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలు ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడు ఈ 27 కొత్త మున్సిపాలిటీలో కూడా కలిసి మహా జిహెచ్ఎంసీగా మారబోతుందా, లేకపోతే కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా దీన్ని ఒక 2-3 భాగాలుగా విభజించి దానికి కొత్త పేరు పెట్టి ఇంకో కొత్త ఓరోని తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీస్తుంది. సో ఈ క్రమంలోని ప్రస్తుతం దీనికి సంబంధించి తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది, తెలంగాణ మంత్రిమండలి భేటీ అయింది. అయిన తర్వాత తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆయన మీడియాతో మాట్లాడే దీనికి సంబంధించి ఇంతకీ ఏమంటున్నారు సార్ డీటెయిల్గా చూద్దాం. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని